రకరకాల పండ్లు తింటూ ఉంటాం. యాపిల్, దానిమ్మ, అరటి, పనస, ఆరెంజ్ ఇలా నచ్చిన ఫ్రూట్ తినడం మామూలే. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ తినేటప్పుడు జాగ్రత్త. అది కూడా బైకో కారో డ్రైవ్ చేసే ముందైతే అలర్ట్గా ఉండండి. మరీ ముఖ్యంగా బాగా పండిన పనస పండు విషయంలో. ఎందుకు అంటారా? తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. జూలై 18, 2025 కేరళలోని పత్తనంతిట్ట జిల్లా పందలం డిపో. ఎప్పటిలాగే డ్యూటీ ఎక్కే ముందు డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తున్నారు. చాలామందికి నెగిటివ్ వచ్చింది, కానీ ముగ్గురికి మాత్రం పాజిటివ్గా తేలింది. ఇంకేముంది, మందు కొట్టి వచ్చారా అంటూ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. తాగలేదని డ్రైవర్లు చెప్పడంతో ఆఫీసర్లు సీరియస్ అయ్యారు. బ్రీత్ అనలైజర్లో పాజిటివ్ చూపిస్తుంటే లేదని ఎలా చెబుతారంటూ నిలదీశారు. అయితే మద్యం జోలికే వెళ్ళని ఆ ముగ్గురు డ్రైవర్లు అస్సలు తాగలేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. డ్యూటీకి వచ్చే ముందు పనసపండు తప్ప ఇంకేమీ తినలేదన్నారు. అయినా పై అధికారులకు ఎక్కడో చిన్న డౌట్, వీళ్ళు అబద్ధం చెబుతున్నారేమో అని. డ్రైవర్లేమో లిక్కర్ ముట్టనే లేదని గట్టిగా చెబుతున్నారు. ఏం చేయాలబ్బా అని అధికారులు కొంత సందిగ్ధంలో పడ్డారు. మెషిన్ని నమ్మాలా, మనిషిని నమ్మాలా అనే విషయం అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించాక ఉన్నతాధికారులకు ఓ ఐడియా వచ్చింది. అసలేం జరిగిందో నిగ్గు తేల్చేందుకు చిన్న పరీక్ష పెడదామని అనుకున్నారు. ముగ్గురు డ్రైవర్లు తిన్నామని చెబుతున్న పనస పండు తెప్పించారు. డిపో సిబ్బందిలో ఒకరికి పనస తొనలు ఇచ్చి తినమని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. రిజల్ట్ చూసి షాక్ అవ్వడం అధికారుల వంతైంది. ఎందుకంటే తమ కళ్ళ ముందు పనసపండు తిన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ముగ్గురు డ్రైవర్లు చెప్పింది నిజమే అని అప్పుడు నమ్మకం కలిగింది. అలా ఆ ముగ్గురు డ్రైవర్లు గండం గట్టెక్కారు. అసలు పనసపండు తింటే బ్రీత్ అనలైజర్ టెస్ట్లో పాజిటివ్ రావడం ఏంటి? ఆల్కహాల్ లక్షణాలు కనిపించడం వింతగా ఉందే. జనరల్గా ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఇదే విషయం నిపుణులను అడిగితే ఉదాహరణలతో సహా కొన్ని లెక్కలు చెబుతున్నారు. తెన్కారిక్కా రకం అనే పనసపండు ఇది కేరళలో పండుతుంది. దానికే మరో పేరుంది, హనీ జాక్ ఫ్రూట్. తెలుగులో తేనె పనస అనొచ్చు. తేనెలాగే ఇది కూడా చాలా తియ్యగా ఉంటుంది. బాగా పండిన హనీ జాక్ ఫ్రూట్ను కొన్ని రోజులు నిల్వ ఉంచితే పండు పులియబెట్టినట్లు అవుతుంది. దానివల్ల ఆల్కహాల్ లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. హనీ జాక్ ఫ్రూట్లో అధిక మోతాదులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయట. ఇవి కూడా ఇథనాల్ లక్షణాలు కనిపించడానికి కారణమయ్యే అవకాశం ఉందట. పులిసిన స్థితిలో పండు తిన్న కొద్దిసేపటికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. హనీ జాక్ ఫ్రూటే కాదు, మరికొన్ని రకాల పండ్లు తిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లు, మామిడి పండ్లు తిన్న తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉందట. డురియన్ అంటే రాజపనస, దీని పరిస్థితి అదేనట. కిమ్చి పులియబెట్టిన కూరగాయలతో తయారు చేసిన కొరియా వంటకం. సౌర్ క్రాట్ అంటే పుల్లటి క్యాబేజీ. క్యాబేజీని సన్నగా తరిగి ఉప్పుతో పులియబెట్టి చేసే ఒక రకమైన ఆహారం. జర్మనీ, ఐరోపా దేశాల్లో తినే ఫుడ్ ఐటమ్ ఇది. ఇక మనందరికీ బాగా తెలిసిన ఎప్పుడూ ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి. ఒక్కరోజు గడిచిందంటే చాలు ఇడ్లీ పిండి బాగా పులుస్తుంది. కొద్దిగా ఆ పిండి తిని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశాలే అధికం అంటున్నారు. వెనిగర్ ఎక్కువగా కలిపిన వంటకాల సంగతి అంతే. కొన్ని రకాల మౌత్ వాష్లలో కూడా ఆల్కహాల్ లక్షణాలు ఉంటాయట. ప్రోటీన్ బార్లు, ఎనర్జీ డ్రింక్స్లో చక్కెర స్థాయిలు ఎక్కువ. వీటిలో పులియబెట్టిన ఉత్పత్తులు కూడా కలుపుతారు. అందువల్ల ఆల్కహాల్ లక్షణాలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నది నిపుణుల మాట. బైకు లేదా కారు తీసుకుని బయటికి వెళ్లే ముందు ఆల్కహాల్ లక్షణాలు కనిపించే పండ్లు తినకపోవడమే మంచిది. తింటే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయినట్టే. సో బీ కేర్ఫుల్.